హాయ్ గాయ్స్, ఇవాళ మా నాయనమ్మ స్టైల్లో మీకు ఇవాళ గోధుమ పిండి పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. అసలు గ్యాస్ పట్టదు. పెద్దవాళ్ళైనా ఇది మంచిగా తింటారు. గోధుమ పిండి పకోడీ అయితే వాళ్ళకి త్వరగా అరిగిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము ఒక బౌల్లోకి. తర్వాత గోధుమ పిండి, ఉప్పు, కారం, సోడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ సరిపడా పకోడీకి కన్సిస్టెన్సీగా మనం కలుపుకోవాలి. నాయనమ్మ బాగా చేస్తుంది పకోడీ అయితే. కావాల్సిన వాళ్ళు అల్లం కూడా తురిగి వేసుకోవచ్చు. నాకు అంతగా నచ్చదు, అందుకే వేయలేదు. ఇంకా ఆయిల్ వేడిన తర్వాత అయితే ఇంకా నాయనమ్మ పకోడీలు అయితే వేయడం స్టార్ట్ చేసింది. సూపర్గా ఉంటాయి. పెద్దవాళ్ళు మంచిగా తింటారు, వాళ్ళకి త్వరగా అరిగిపోతాయి, గ్యాస్ పట్టదు. ఇవి కాలింది అర్థం కాదు, కొంచెం రెడ్డిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయడమే. ఇంకంతే. బాయ్ బాయ్.